నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. మహిళా సాధికారతకు శిల్పా భరోసా. విద్యా రంగంలో అమ్జద్ బాషా సిద్దికీ సేవలు చిరస్మరణీయం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ముగిసిన వెజిటేబుల్ మార్కెట్ గేట్ల వేలంపాట. పేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని సూచించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి. అట్టహాసంగా శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ వార్షిక క్రీడా సంబరాలు. నంద్యాలలో మహిళా శక్తికి ఆర్థికంగా చేయూతనిస్తోంది శిల్పా మహిళా సహకార్ బ్యాంక్. పేదింటి మహిళలు స్వయం ఉపాధిలో రాణించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో ఈ బ్యాంకు అడుగులు వేస్తోంది. తాజాగా ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా 217 మంది మహిళలకు 35,51,000 రూపాయల రుణాలను బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి పంపిణీ చేశారు. మహిళా స్వయం శక్తికి నంద్యాల శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ చిరునామాగా మారుతోంది. పేద మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే లక్ష్యంగా ఈ బ్యాంకు గత 13 ఏళ్లుగా నిరంతరాయంగా సేవలు అందిస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు వేళ బ్యాంక్ చైర్పర్సన్ నాగిని రవి సింగారెడ్డి చేతుల మీదుగా భారీగా రుణాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఒడిదుడుకులను అధిగమిస్తూ కేవలం మహిళల కోసమే ఈ బ్యాంకు నడుస్తోందని తెలిపారు. వేలాది మంది మహిళలు ఈ రుణాలతో స్వయం ఉపాధి పొంది తమ కుటుంబాలకు అండగా నిలవడం గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఏప్రిల్ నెల నుండి 5,000 నుండి 25,000 వరకు రుణ పరిమితిని పెంచినట్లు ప్రకటించారు. అలాగే భవిష్యత్తులో ₹1,00,000 వరకు పెంచేందుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. మహిళలు ఒక ప్రణాళికాబద్ధంగా పొదుపు చేసుకోవాలని, ఉన్న వనరులతోనే ప్రగతి సాధించాలన్నారు. పేదింటి మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలనేదే మా ఆశయమని, అందుకే అతి తక్కువ వడ్డీకే ఈ రుణాలను అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీలా, లక్ష్మీనారాయణతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా ఖాతాదారులు పాల్గొన్నారు. రుణాలు అందుకున్న మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ బ్యాంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళు ఎంతో మంచి సదుద్దేశంతో మహిళలను ఆదుకోవాలని చెప్పి చిన్న పెద్ద అని ఈ పెద్ద ఎత్తున అందరికీ సహాయం చేస్తూ ఈ సంస్థ ఎంతమందికో ఉపయోగపడుతుంది. ఇటువంటి వాళ్ళను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మేము చిన్న చిన్న మొత్తాలు తీసుకొని కూడా మేము వినియోగించుకుంటున్నాము. ఇంత మంచి ఆలోచన పెట్టుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇంత పెద్ద ఎత్తున 14 ఏళ్ల నుంచి వీళ్ళు ప్రజలకు సేవలు చేస్తున్నారు. వీళ్ళకు నా హృదయపూర్వక నమస్కారములు. నేను కూడా వీళ్ళది తీసుకొని కూడా నేను చిన్నగా చీరల వ్యాపారము, ఫాల్స్ అట్లా చేసుకుంటున్నాను, ఏదో ఉడతాభర్తి లాగా. ఇంకా ఈ సంస్థ ఇంకా ఇంత పెద్ద ఎత్తుగా జరగాలని, 10 మందికి ఇంకా ఉపయోగపడాలని ఈ మేడం గారు మా అందరికి మంచి సదుద్దేశంతో మహిళలను ఎంతో విధంగా ఆదుకుంటున్నారు. వీళ్ళకి నా నమస్సుమాంజలి. ఈ శిల్ప ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చే లోను చాలా సార్లు తీసుకున్నామండి. ఫస్ట్ చిన్నగా ఊదిబత్తిల వ్యాపారం చేసే వాళ్ళము. అది కొంచెం డల్ అయ్యేసరికి మళ్ళా మిషన్ తీసుకొని టైలరింగ్ చేసి తర్వాత నిదానంగా ఫాల్స్లు, లైనింగ్లు తెచ్చుకొని అవి అమ్ముకొని తర్వాత కిరాణం స్టోర్ ఇప్పుడు నడుపుతున్నాను ప్రెసెంట్. నాకు ఈ లోన్ చాలా సార్లు తీసుకున్నా, చాలా సార్లు బాగా ఉపయోగపడింది. అందరికీ ధన్యవాదాలు. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి, అలాగే నిజంగానే మా సిబ్బంది, మా మేనేజర్ గారి కృషితోటి ఈ 20,000 కూడా ఈసారి నుంచి 25,000 చేసి సో ఇప్పటి నుంచి అర్హులందరికి కూడా 25,000 వరకు కూడా మనం వెళ్ళబోతున్నాము. అలానే దేవుడు ఆశీస్సులతోటి, మీ కృషితోటి, నా సిబ్బంది కృషితోటి ఇది 25,000 కాదు 50,000, 1,00,000 కూడా మనం చేరుకోవాలని బలంగా కోరుకుంటున్నాను.
నిజంగా ఈ బ్యాంక్ లో అది ఎన్ని ఆటంకులు వచ్చినా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండడానికి కేవలం, నేను నిజంగా చెప్తున్నాను, కేవలం ఇద్దరే దీనికి నేను బాధ్యత వహిస్తున్నారు. ఒకటి వచ్చి మీరందరూ క్రమశిక్షణగా నెలకి టైంకి వచ్చి కట్టడము, లేదా టైంకి కట్టడము, నిరంతరంగా మేము రాజకీయాల్లో ఉన్నా ఓడిపోయినా గెలిచినా మా మీద నమ్మకంతో మీ ఖాతాల్ని 10 ఏళ్ళైనా ఇంకా నడిపిస్తుండడం. 2 మేజర్ గా మా సిబ్బంది, మా స్టాఫ్ పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మేనేజర్ హర్మీరా గారు, వీళ్ళిద్దరి వల్లే నాకు యాక్చువల్ గా కూడా నంద్యాలలో గుర్తింపు అనేది ఒకటి ఉంటే నేను నమ్మేది గట్టిగా అది కేవలం ఈ బ్యాంకు వల్లే, వీళ్ళు చేసే కష్టం వల్లే. సో ఇలాగే మనం అందరం ఇంకా ఎదగాలని, ఇంకా ఎక్కువ రుణాలు, ఇంకా ఎక్కువ మంది మహిళలు కూడా మన శిల్ప మహిళా సహకార్ వల్ల లబ్ధి పొందాలని కోరుకుంటున్నాను. సో పిల్లల్ని బాగా చదివించుకోండి, అయినంత వరకు కృషి చేసి 4 రాళ్ళు ఎలకాలు వేసుకోండి. ఎప్పుడు ఆర్థికంగా మాత్రం కంఫర్టబుల్ గా గట్టిగా భర్త మీదో పిల్లల మీదో ఆధారపడకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా కరెక్ట్ గా ప్రణాళిక వేసుకొని ఆలోచించి ప్రతి అడుగు కూడా వేయమని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని ఎన్జిఓ కాలనీలో గల ఖలీల్ సిద్దికి ఎయిడెడ్ హై స్కూల్లో మంగళవారం సందడి వాతావరణం నెలకొంది. గత 37 ఏళ్లుగా ఉర్దూ మున్షిగా అలుపెరగని సేవలు అందించిన అమ్జద్ బాషా సిద్దికి పదవీ విరమణ మహోత్సవం పాఠశాల ప్రాంగణంలో అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేఎం ఫసిహుద్దీన్ సిద్దికి మరియు యాజమాన్యం అమ్జద్ బాషాని దుశ్శాలువలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఆయన పదవి విరమణ అనంతర జీవితం సుఖశాంతులతో ఆరోగ్యంగా గడవాలని ఆకాంక్షించారు. నవంబర్ 1, 1989 నుండి మార్చి 31, 2026 వరకు దాదాపు 37 సంవత్సరాల పాటు నిరంతరాయంగా అమ్జద్ బాషా సిద్దికి విద్యాసేవలు అందించారు. విద్యారంగంలో ఆయన చేసిన కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వం వారిని ప్రతిష్టాత్మక డాక్టర్ అబ్దుల్ హక్ స్మారక అవార్డుతో గౌరవించింది. కేవలం ఉపాధ్యాయునిగానే కాకుండా నంద్యాల జిల్లా ఇమాముల సంఘం నేతగా, మైనార్టీ సంస్కర్తగా ఆయన విశేష గుర్తింపు పొందారు. పేద ముస్లిం మహిళలకు ఉచిత వివాహాలు జరిపించడం, పేద విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయడం వంటి సేవా కార్యక్రమాలతో ఆయన ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఇమాముల సంఘం నాయకులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, మైనార్టీ సంఘాల ప్రతినిధులు మరియు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు వీడ్కోలు పలికారు. అస్సలాము అలైకుం. ఈరోజు ఖలీల్ సిద్దికి ఎయిడెడ్ హై స్కూల్లో ఉన్నటువంటి ఒక టీచర్ అమ్జద్ బాషా సిద్దికి సార్ గారు ఈరోజు పదవీ విరమణ చేసుకుంటున్నారు. ఈయనకు దరిదాపు 37 సంవత్సరాలుగా ఈయన మా ఈ కమిటీలో టీచర్గా వర్క్ చేశారు. సో ఈయన ఒక టీచర్గా వర్క్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు విద్యతో పాటు మంచి గుణాలు, సంస్కారాలు కూడా నేర్పించారు. ఈయన చెప్పినటువంటి ఉర్దూ సబ్జెక్ట్లో ఈయన డీల్ చేసినటువంటి 10th క్లాస్ పిల్లలకు ప్రతి ఒక్కసారి 100% ఉత్తీర్ణత శాతం వచ్చింది. ఈయన యాజ్ ఎ టీచర్ గానే కాకుండా ఒక సోషలిస్ట్ గా ఆయన చాలా మంచి సేవలు అందించారు ఈ నంద్యాలకు. ఎందుకంటే ఈయన చేసినటువంటి సేవలని ఆ దేవుడు కూడా స్వీకరించి ఆయనకు ఒక మంచి అబ్దుల్ హక్ అకాడమీ అవార్డు అందించారు. స్టేట్ లెవెల్లో అది చాలా అరుదుగా వస్తుంది. ఆయన దాన్ని స్వీకరించారు. ఈయన చెప్పాలంటే యాజ్ ఎ సోషలిస్ట్ గా బీదవారికి పనిచేయడం కానీ, మరియు ఇమాముల సంఘానికి అధ్యక్షత వహిస్తూ ఈయన చాలా కార్యక్రమాలు చేశారు. ఈయన బీద వారికి ఈ పొలిటికల్ దగ్గర నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఏవైతే ప్రభుత్వ పరంగా ఏవైతే స్కీమ్స్ రావాలో ఆ స్కీమ్స్ అన్ని అందే విధంగా ఈయన ముందుగా ఉండి ఆ బీద వారికి అందిస్తూ మైనారిటీ సంఘంలో ఉన్నటువంటి వారికి అందరికీ ఆయన సేవలు అందించారు. ఈయన చెప్పాలంటే చాలా పెద్ద మనిషి. ఈయన నాకు అన్న కూడా అవుతారు. ఇటువంటి అన్నను ఈ రోజు రిటైర్ చేస్తూ ఈ పదవి నుంచి వెళ్తున్నారంటే నాకు చాలా బాధగా ఉంది.
ఎందుకంటే నాకు ప్రతి విషయంలో అండగా ఉన్నారు. ఒక ధైర్యంగా ఉండేవారు. బట్ చెప్పాలంటే ఇటువంటి ఆయనకు నేను ఒక తమ్ముడుగా ఉండడం నా యొక్క అదృష్టము. సోషలిస్ట్ గా ఎటువంటి వర్క్ అయితే ఇవ్వాలో నేను అది ఖచ్చితంగా ఇస్తాననేసి ఇంత 62 సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన ఒక యంగ్ పర్సన్ గా ముందు నిలబడి ప్రతి ఒక్కరికి ఈయన సేవలు అందిస్తూ ఉన్నారు. ఈయన అదే విధంగా అందిస్తారు కూడా. అది నాకు చాలా గర్వకారణంగా ఉంది ఇటువంటి అన్నకు ఒక తమ్ముడుగా ఉండడము. అందుకోసం నేను ఆ దేవునితో ఒకటే ప్రార్థిస్తాను, ఈయన రిటైర్డ్ అయిన తర్వాత ఈయన ఏవైతే కళలు ఉన్నాయో ఆ కళలన్నీ మొత్తం పూర్తి చేసుకోవాలని, అదే విధంగా ఆ దేవుడు ఈయనకు హజ్ యాత్రను కలిగించాలని నేను కోరుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाह, आज जो है हमारे खलील सिद्दीक हाई स्कूल के अंदर हमारे जो कमेटी की जानिब से, असातिज़ा की जानिब से जो हमें वजीफ़ा सबक मुलाजिमत से सबकदोश होना है, आज जो वही तारीख़ है। इंशाअल्लाह हर एक भी जो है इंसान जब मुलाजिमत में क्यों ना हो, जब जॉइन होता है तो उसका जो है जॉइन होना और वजीफ़ा होना, ये दोनों चीज़ें ज़रूरी है। तो अल्हम्दुलिल्लाह मैं बड़ा खुशनसीब हूँ कि मुझे ऐसी कमेटी के अंदर, ऐसे हमारे बड़ों की रहबरी के अंदर जो है खिदमत करने का, पढ़ाने का मौका मिला। ये मौका जो है, जो हमारे बड़े जनाब मरहूम मोइनुद्दीन सिद्दीकी रहिमहुल्लाह और केजे साहिब बादशाह सिद्दीकी रहिमहुल्लाह, इन बड़ों की जो है हिदायतों से, इन बड़ों की जो है जिम्मेदारों से जो है मुझे जो है यहाँ खलील सिद्दीक हाई स्कूल के अंदर जो है एक जिम्मेदार के हिस्से से, एक असातिज़ा के हिस्से मेरा तकर्रुर हुआ। तो 1980 पर 5 में जो है तकर्रुर हुआ और 1991 में जो है मुझे एड आया, पोस्ट एड, एडमिट पोस्ट एड हुआ। तो जब से अल्हम्दुलिल्लाह सर्विस किया हूँ, टोटल सर्विस जो है 41 ईयर्स सर्विस है, लेकिन 37 ईयर्स जो है एड के साथ जो है तनख्वाह के साथ जो है काम किया हूँ। ये बड़ी मेरी खुशनसीबी है कि मुझे यहाँ पढ़ाने के साथ साथ जो है तदरीस के इंतजाम के साथ साथ जो है खिदमत करने का भी मौका था। इसीलिए अल्लाह तबारक व तआला का बहुत सबसे बड़े मैं शुक्रगुजार हूँ कि अल्लाह तबारक व तआला ने मुझे ऐसी खिदमत करने का, चाहे अवामुन नास क्यों ना हो, उलमा इकराम क्यों ना हो, मुफ्तियान इकराम क्यों ना हो, असातिज़ा इकराम क्यों ना हो, तलबा और तालिबात क्यों ना हो, ये तमाम की जो है रहबरी में मुझे खुद्दाम बनकर जो है खिदमत करने का अल्लाह ने मुझे मौका दिया। నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని డైలీ వెజిటబుల్ మార్కెట్ గేట్ల వసూళ్ల కోసం అధికారులు వేలం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు 48,90,000 రూపాయల నుండి ఈ వేలం పాట ప్రారంభమైంది. పలువురు పోటీదారులు పాల్గొన్న ఈ వేలంలో అత్యధికంగా వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి 51,15,000 రూపాయలకు పాటను పాడి వేలాన్ని దక్కించుకున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ వేలం దక్కించుకున్న వారు ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నియమ నిబంధనలకు లోబడి మాత్రమే గేట్ల వసూళ్లు చేపట్టాలని స్పష్టం చేశారు. మార్కెట్ వ్యాపారులు కూడా వసూళ్ల ప్రక్రియలో సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఐలు, ఎస్ఐలు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నంద్యాల పట్టణమునందు గల డైలీ మార్కెట్, వెజిటబుల్ మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఏడాది ఆక్షన్ వేసి ఆక్షన్ ద్వారా అస్సీలు వసూలు చేయడం అనేది ఆనవాయితీ. అయితే 23-24 సంవత్సరంతో ఆక్షన్స్ వివిధ కారణాల వల్ల ఆగిపోయినాయి. 24-25లో ఆక్షను వేసినప్పటికీ పాటదారులు రానందున ఆ పాటను వాయిదా వేసి డిపార్ట్మెంటల్ కలెక్షన్ ద్వారానే జరుగుతుండేది. అదేవిధంగా 25-26 సంవత్సరానికి సంబంధించి కూడా వేలాలు వేశారు, కానీ ఆ సంవత్సరం కూడా పాటలు సక్సెస్ అవ్వలేదు. అందువల్ల ఆ సంవత్సరం కూడా పాటలను
డిపార్ట్మెంట్ ద్వారానే చేశారు. ఈ సంవత్సరం 26-27 సంబంధించి వేలాలు వేయడం జరిగింది. గతంలో అయితే కనుక డిపార్ట్మెంటల్ ద్వారా కలెక్షన్స్ సంవత్సరం అంతా కలిపినా కూడా 35 లక్షలు ఈ రోజు కూడా దాటలేదు. ఈ యొక్క అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళను కూడా సంప్రదించి గజెట్లో రేట్లు కొంచెం రివైజ్ అయినాయి. అదేవిధంగా గత కౌన్సిల్ వారు కొన్ని అంశాలకు సంబంధించి గేట్లు వద్దు అని చెప్పేసి వాళ్ళు రిజల్యూషన్స్ ఇచ్చారు. వాటిని కూడా అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి రేట్లను చూసుకొని ఈరోజు 3 సంవత్సరాలు యావరేజ్గా పెట్టుకొని 48,70,000 ఆక్షన్ స్టార్ట్ అయింది. ఈ యొక్క ఆక్షన్ స్టార్ట్ అయ్యి ఈ ఆక్షన్ కూడా గత 3 దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఈరోజు 48,90,000 నుంచి ఆక్షన్ స్టార్ట్ అయింది. ఆక్షన్ ఈరోజు 51,15,000 వరకు పాడారు. హైయెస్ట్ బిడ్డరు 51,15,000 వెంకట సుబ్బయ్య గారు, వారు హైయెస్ట్ పాడతారు. వారు వీటితో పాటుగా శానిటేషన్ ఛార్జెస్ కింద 12 lakhs కట్టాలి. అదేవిధంగా జిఎస్టీ సంబంధించి 18% ఉంటుంది. అది ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ, తక్కువైతే ఇంకా తక్కువ. ప్రభుత్వం యొక్క రూల్స్కి లోబడి జిఎస్టీ, శానిటేషన్ ఛార్జెస్ ప్లస్ ఇది అంతా కలిపితే కనుక ఒక 75 లక్షల అబోవ్ వస్తుంది. నంద్యాల పట్టణంలో పేద ప్రజలకు మెరుగైన తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. నంద్యాల పద్మావతి నగర్లోని పాత శ్రీనివాస జూనియర్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ మరియు వాణి కిడ్స్ క్లినిక్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ వైద్యులు ప్రమోద్ కుమార్ రెడ్డి మరియు వాణి రెడ్డిలు తమ అనుభవాన్ని నంద్యాల ప్రజల కోసం వినియోగించాలని కోరారు. ప్రముఖ ఏషియన్ గ్యాస్ట్రో హాస్పిటల్ మరియు మెడికవర్ హాస్పిటల్స్లో పనిచేసిన విశేష అనుభవం కలిగిన డాక్టర్ ప్రమోద్, వాణి రెడ్డిలు తమ సేవల ద్వారా స్థానికులకు మేలు చేయాలన్న సంకల్పాన్ని ఆయన కొనియాడారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి నాణ్యమైన చికిత్సను తక్కువ ధరకే అందించి నంద్యాల ప్రాంతంలో అత్యుత్తమ వైద్య సేవల కేంద్రంగా దీనిని తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మరియు స్థానికులు పాల్గొన్నారు. ఎస్వి ప్రమోద్ రెడ్డి గారు, భార్యామణి శ్రీవాణి రెడ్డి గారు ఇద్దరు కలిసి ఈ యొక్క నంద్యాలలో పద్మావతి నగర్ నందు కొత్తగా హాస్పిటల్ ఏర్పాటు చేయడం, దాని పేరు ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్గా, అదేవిధంగా శ్రీవాణి చిన్నపిల్లల డాక్టర్గా ఇద్దరు కూడా హాస్పిటల్ను కొత్తగా ప్రారంభించడం నాకు అభినందనలు తెలియజేస్తా ఉన్నా మనస్ఫూర్తిగా. వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా గతంలో ఏఐజీలో నాగేశ్వరరెడ్డి, ప్రముఖ వైద్యుడు నాగేశ్వరరెడ్డి గారి దగ్గర పనిచేయడం, అదేవిధంగా వాణి గారు కూడా ఈ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్లో 3 సంవత్సరాల అనుభవం, అదేవిధంగా ప్రమోద్ రెడ్డి గారి కూడా 3 సంవత్సరాల అనుభవంతో ఈ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో పనిచేశారు కాబట్టి ఇక్కడ కూడా మన ప్రాంతంలో సేవలు అందించాలనే ఉద్దేశంతో నంద్యాలలో ఒక హాస్పిటల్ను ఏర్పాటు చేసి పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందించాలనే ఆలోచనతో ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం. కాబట్టి భగవంతుడు వీరికి ఆయుధారోగ్యాలు అన్ని విధాల భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటాము. అందరికీ నమస్కారం. ఈరోజు శిల్పా చక్రపాణి రెడ్డి గారు మా హాస్పిటల్ పద్మావతి నగర్ నందు కొత్తగా ప్రారంభించిన
ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్ వాణి చిన్నపిల్లల హాస్పిటల్ని సందర్శించారు. అంత హాస్పిటల్ని సార్ పరిశీలించి ప్రజలకి చక్కటి వైద్య సేవలు అందించాలని కోరారు. నంద్యాల పట్టణంలోని శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ ఆవరణలో వార్షిక క్రీడా వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్ మరియు డైరెక్టర్ రమ్యారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా సాధికారతకు శిల్ప భరోసా. విద్యా రంగంలో అమ్జద్ బాషా సిద్దికీ సేవలు చిరస్మరణీయం. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ముగిసిన వెజిటేబుల్ మార్కెట్ గేట్ల వేలంపాట. పేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని సూచించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి. అట్టహాసంగా శాంతినికేతన్ సిబిఎస్ఈ స్కూల్ వార్షిక క్రీడా సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.